సాంగ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సింగర్స్ మీరు ఆపర్చునిటీ ఇస్తున్నారు. He's doing my job. అంటే ఎస్పీబీ గారు వీళ్ళందరూ ఉన్న ఇండస్ట్రీలో నన్ను వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఇలాంటి రిస్క్లంతా తీసుకుంటున్నారు మీ లైఫ్లో? அவர் கேட்டதுல பாதி புரியல எனக்கு. பரவாயில்ல. எதுக்கு நீங்க Actually, we wanted to use the worst voice in this world, as I told you before. So actually, no, I'm actually joking in front of you. He's a very good talented singer. I should. No, you should listen to the song fully. Then only you will come to know what I'm saying. No, he's a very good singer. I'm planning to use him in my next movie also. Free Sure, guarantee. definitely you will be getting so many awards for this song. Okay. మ్యూజిక్ ఇండస్ట్రీకి నా సేవలు కావాలంటే నేను చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ సో లవ్లీ. మనం ఎప్పుడో సినిమాలో చూసాం అమితాబ్ బచ్చన్ గారిది దోస్త్ అని, ఆ తర్వాత మీ ఇద్దరిదే చూస్తున్నాము. ఫస్ట్ టైం నేను పాడాను, కానీ దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఒక సాంగ్ ఉంది, ఫోక్ సాంగ్. దీనికి ఏదైనా పెక్యులర్ వాయిస్ ఒకటి కావాల్సి పడుతుంది, నాట్ రెగ్యులర్ వాయిసెస్ కాదు. ఆ పాడేవాడు ఇంకా ఎప్పుడు వాడికి ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వకూడదు, అలాంటి ఒక సింగర్ కావాలని చెప్తే నేను అప్పుడే నాకు తెలియదు ఇది జరిగింది. నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇతనే.